సుమారుగా 6,000 కోట్లు నెలకు, ఒక నెలకు అంటే సంవత్సరానికి 76,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తాం. మొత్తం రైతు భరోసా తిప్పికొడితే సంవత్సరానికి 7,000 కోట్లే, పంటకి 7,000 కోట్లే. కానీ మీరు చేసిన అప్పులో కడుతున్న వడ్డీ 70,000 కోట్ల సంవత్సరానికి. అంటే ఇటువంటి రైతు భరోసా ఎన్ని ఇవ్వగలరు ఉంటుంది వారే అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క రైతు పండుగ జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని, పెద్ద ఎత్తున రైతాంగం తరలి రావాలని, ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని వినాలని, అందులో పాల్గొనేటువంటి ఇతర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, అందరూ పెద్ద పాల్గొని రైతాంగాన్ని చేస్తాం. థ్యాంక్ యూ. ఒక 30-40 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎప్పుడు అన్నాడు ఇగలే అంటే 25 ఎకరాలు పెట్టి కేజీపీ పీజీ కాలేజీ కట్టిస్తారు. ఇలా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూలు సుమారుగా 40 నియోజకవర్గాల పైన అనౌన్స్మెంట్ చేయండి. ఇలా కొల్లాపూర్ చాలా తక్కువ, ఒక్కొక్కటి సుమారుగా 150 కోట్లు ఆ యొక్క గ్రౌండ్ వ్యవస్థను బట్టి సుమారుగా 150 కోట్ల పైసలు ఇలా అన్నీ కూడా మిగతావన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందుకనే ఇది మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం ఇంకా, ఎందుకంటే ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంత దుమారు పరిస్థితులు కాబట్టి ఇంకా సమయం పట్టింది. ఇలా రైతు భరోసా గడిచిన 10 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు గుట్టలకు, వాగులకు, వంకలకు, కోడిలకు ఇచ్చారు. సొత్తెవడిది పేదవాళ్ళకు చెందాలి. ఇలా దళారూపాలు అయింది. అంటే దీని కూడా సరైన సంవత్సరం ఉందా? ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇంకా కొందరికి 4 లక్షల మంది కూడా రాలేదు. ఎందుకు వాస్తవం అంటే కుటుంబానికి 2 లక్షలు. ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్న లెక్క చేయడానికి 2 మంది టైం పడుతుంది. ఇప్పుడు సుమారుగా 4-5. మరి దానికి తోడు అవినీతి పరిపాలన. నేను స్పష్టంగా అసెంబ్లీ సాక్షిని చెప్పిన సందర్భం వస్తుంది, మళ్ళీ చెప్తాను. దోసుకున్నారు, దోసిపెట్టి అత్త సొమ్ము అల్లుడు దాని చేసినట్టుగా జరిగింది. అత్త సొమ్ము అల్లుడు దాని చేసినట్టుగా జరిగింది. అయినా కూడా ఇలా ఒక్కొక్కరు అన్నట్టుగా తీసుమార్ ఖాన్ అంటారు. అట్లా ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారు, పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. అంటే మాటలకు చేతలకు పొందన లేదు. ఇవన్నీ ప్రజలకు అర్థమైంది కాబట్టి మన ఎన్నికలు తీర్పు ఇచ్చింది, అసలు ఎన్నికలు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో దిమ్మ తిరిగింది, సీట్ రాక. భవిష్యత్తు ఎన్నికలు అది జరుగుతుంది. అందుకనే ఎప్పుడే కానీ ప్రజలు మాటలు వినిపించరు, మాటలకు అనుగుణంగా చేతులపై నమ్ముతారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇలానే ఇవన్నీ చేస్తాను. నేను చెప్పిన దానికి తోడుగా క్రాప్ పంట నష్టం జరిగితే ప్రకృతి విపత్తు వారే అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క రైతు పండుగ జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని, పెద్ద ఎత్తున రైతాంగం తరలి రావాలని, ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని వినాలని, అందులో పాల్గొనేటువంటి ఇతర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, అందరూ పెద్ద పాల్గొని రైతాంగాన్ని చేస్తాం. థ్యాంక్ యూ. ఒక 30-40 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎప్పుడు అన్నాడు ఇగలే అంటే 25 ఎకరాలు పెట్టి కేజీపీ పీజీ కాలేజీ కట్టిస్తారు. ఇలా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూలు సుమారుగా 40 నియోజకవర్గాల పైన అనౌన్స్మెంట్ చేయండి. ఇలా కొల్లాపూర్ చాలా తక్కువ, ఒక్కొక్కటి సుమారుగా 150 కోట్లు ఆ యొక్క గ్రౌండ్ వ్యవస్థను బట్టి సుమారుగా 150 కోట్ల పైసలు. ఇలా అన్నీ కూడా మిగతావన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందుకనే ఇది మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం ఇంకా, ఎందుకంటే ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంత దుమారు పరిస్థితులు కాబట్టి ఇంకా సమయం పట్టింది. ఇలా రైతు భరోసా గడిచిన 10 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు
గుట్టలకు వాగులకు వంకలకు కోటికలు ఇచ్చారు. సొత్తెవడిది పేదవాళ్ళకు చెందాలి. ఇలా దళాల పాలయ్యింది అంటే దీని కూడా సరైన అవసరం ఉందా? ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇంకా కొందరికి 4 లక్షల మంది కూడా రాలేదు. ఎందుకు వాస్తవం అంటే కుటుంబానికి 2 లక్షలు. ఈ కుటుంబంలో ఎంతమంది లెక్క చేయడానికి 2 మంది టైం పడుతుంది. ఇప్పుడు సుమారుగా 4-5. మరి దానికి తోడు అవినీతి పరిపాలన. నేను స్పష్టంగా అసెంబ్లీ సాక్షిని చెప్పిన సందర్భం వస్తుంది, మళ్ళీ చెప్తాను. దోసుకున్నారు, దోసిపెట్టి అత్త సొమ్ము అల్లుడు దాని చేసినట్టుగా జరిగింది. అత్త సొమ్ము అల్లుడు దాని చేసినట్టుగా జరిగింది. అయినా కూడా ఇలా ఒక్కొక్కరు అన్నట్టుగా తీసుమార్ ఖాన్ అంటారు. అట్లా ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారు, పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. అంటే మాటలకు చేతలకు పొందన లేదు. ఇవన్నీ ప్రజలకు అర్థమైంది కాబట్టి మన ఎన్నికలు తీర్పు ఇచ్చింది, అసలు ఎన్నికలు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో దిమ్మ తిరిగింది, సీట్ రా. భవిష్యత్తు ఎన్నికలు అది జరుగుతుంది. అందుకనే ఎప్పుడే కానీ ప్రజలు మాటలు వినిపించరు, మాటలకు అనుకుంటా చేతులపై నమ్ముతారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇలాంటి ఇవన్నీ చేస్తాను. నేను చెప్పిన దానికి తోడుగా పంట నష్టం జరిగితే ప్రకృతి అంటే ప్రజాస్వామ్య పరిపాలన లేదు. ప్రగతి భవన్ రావాలంటే వాళ్ళకి అవసరం వాళ్ళకి పిలుచుకుంటేనే పోవాలి, ఎవరికి గంటలేదు. ఆఖరి సెక్రటేరియట్ పోవాలని ఎవరికి గంటలేదు. ఇలా పరిస్థితి లేదు. సెక్రటేరియట్కు రోజు వందలాది మంది, వేలాది మంది వస్తూ ఉంటారు. అంటే అధికారులకు వస్తారు, మంత్రులకు వస్తే మేము కలుస్తాం. అంటే ప్రగతి భవన్ అయినా ఉంటుంది. అక్కడ ప్రతి వారం కూడా దరఖాస్తులు స్వీకరించి కార్యక్రమం చేస్తాం. మరి ప్రతిపక్ష పార్టీలను యువకులకు అపాయింట్మెంట్, అసలు మాట్లాడడం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఈరోజు ఎవరైనా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రినైనా, ఉప ముఖ్యమంత్రి, మంత్రులైనా ఎవరైనా ఎప్పుడైనా కలుసుకుంటుంది కదా. గత ఈనాడు ఉన్నదా? కేసీఆర్ ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో 6 నెలల పబ్లిక్ మీటింగ్ పెడితే ఆ పబ్లిక్ మీటింగ్లో ఎవరు మాట్లాడకూడదు. ఆయన వచ్చిన తర్వాతనే ఏమంటారు, లెఫ్ట్ రైట్, ఒక మహమూద్ అలీ, ఒక కేశవరావు, ఎవరు మాట్లాడకూడదు. అది ఆయన వచ్చిన తర్వాతనే 2 నిమిషాలు. అంటే ఏమంటారు, అది భద్రాద్రిలో ఓటు 60,000 ఓట్లు కాలేడానికి మాట్లాడాలి. అయినా కూడా మేము ఓడదెబ్బని చెప్పాలి తెలియదు. ఊట్లరా ఎత్తలేనోడు ఈటలా ఎత్తానంట. అంటే పక్షపాతం వచ్చినోడు మరి తినడానికి రాదు, వాడు కలిపెట్టాలి. వాడు ఈటలా అయితే తింటుంది. మీరు ఉన్న 7 రైతు బంధు ఇవ్వడానికి రింగ్ రోడ్ అమ్ముతుంది. ఏ స్కీమ్ చెప్పిన ఏ స్కీమ్ అమలు చేయలే. అడగోలుగా కాంట్రాక్ట్ చేశాం. ఆ కాంట్రాక్ట్ పట్టుకుని కలిస్తే 1 దగ్గర 2 కట్టించాం. అది కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఒకటి గట్టిగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, 2 సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కొన్ని ఓన్లీ ఆ పట్టణంలో ఒక వరపట్టి కావచ్చు, ఆ మాయనగర్లో కలిపండి, పట్టణం కలిపండి, రామాయణ కలిపండి. అది కూడా కాంట్రాక్టర్స్కి వీళ్ళకు కూడా అప్పగించి వాళ్ళ ద్వారా కట్టించింది. నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు గుర్తిస్తారు. 10 సంవత్సరాలు ఇచ్చిందా? ఇంత చేసి దళిత బంధు అని మీ సవాలుకు నేను జవాబు ఇస్తా ఉన్నా. నేను రెడీ ఉన్నా. అంటే ప్రజల్ని వాస్తవాల నుంచి మరిపించి ప్రజల్ని ప్రకృతితో పట్టేటువంటి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కదా. పోనీ ఈ పరిపాలన సగం అంటే, రెండవది ఆర్థికంగా చూస్తే ఇది మరి ఇంటి అప్పులు చేసి 1 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా గతంలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నారా? 10 సంవత్సరాల కింద కేసీఆర్ చెప్పింది. నేను కూడా టీఆర్ఎస్ ఉన్నా కదా. ఆ ముఖ్యమంత్రి చెప్పింది ఏమన్నాడు? మా మేనిఫెస్టో అంటే పార్టీ మేనిఫెస్టో అంటే మాది భగవద్గీత కురారని మాట్లాడింది. మిగతా పార్టీకి కాదు, ఎన్నికలకు చెత్తగుంట పడేస్తున్నాడు, నేను సూచన తప్పకుండా అమలు చేస్తాను. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. ఎక్కడైనా ఎంతమందికి ఇచ్చేటట్టు ఇచ్చింది, ఎంతమంది ఇచ్చింది.
ఆ కాస్త కూర్చొస్తే మన గులాబ్ నగర్లో కొన్ని గ్రామాలు ఇచ్చారు, 4 గ్రామాలు పెద్దబడి ఎక్కడైనా ఇచ్చిందా రాష్ట్రం పెద్దబడి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఎక్కడైనా ఇచ్చిందా? ఇస్తే డబుల్ ఇచ్చారు. నాకు తెలిసి పాలమూరు జిల్లాలో సుమారుగా 6,000 కోట్లు నెలకు, ఒక నెలకు అంటే సంవత్సరానికి 76,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తాం. మొత్తం రైతు భరోసా తిప్పికొడితే సంవత్సరానికి 7,000 కోట్లే, పంటకి 7,000 కోట్లే. కానీ మీరు చేసిన అప్పులో కడుతున్న వడ్డీ 70,000 కోట్ల సంవత్సరానికి. అంటే ఇటువంటి రైతు భరోసా ఎన్ని ఇవ్వగలదు ఉంటుంది కలిపి సుమారుగా ఐ థింక్ 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే సుమారు మరి 14 మంది 16 మంది కుటుంబం పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం మొత్తం కలిపి 70,000 కోట్లు ఉంటాయి. 70,000 తక్కువనే, 60,000 కోట్లు అప్పుడు నెలకు ఆనాటి ప్రభుత్వాలు చెల్లిస్తున్న వడ్డీ నెలకు సుమారుగా అంత 400 కోట్లే వడ్డీ. మరి 10 సంవత్సరాల మీ ఏలుబడి 70,000 కోట్లు అప్పు పోయి విమర్శ చేస్తాము. ఇది చేసిందే అంటే ఏంటంటే కంచే చేను మీద సాగు ఉంటుంది, దొంగే దొంగ అన్నట్టుగా మనం విన్నాం. మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే మళ్ళీ ఒకసారి యావత్ పాలమూరు జిల్లానే కాదు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి, అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి స్పష్టంగా మళ్ళీ ఒకసారి ఉండబట్టు చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం గొప్పగా ఆర్భాటం చేసుకున్నది, మేము ఏదో గొప్పగా ఉద్ధరించినాం, పొడిచినాం, నరికినాం అని చెప్పని జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన గొప్ప పరిపాలన. గొప్ప పరిపాలనకు ఎట్లయినా ఇంకా స్పష్టంగా కనబడతాం. ధనిక రాష్ట్రం మీ చేతికి అప్పగించిన తర్వాత 1కి 100 సార్లు కేసీఆర్ అన్నాడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. వాస్తవమే, అదొకటే కనుక చెప్పింది. వాస్తవమే ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రాన్ని మీ చేతికి అప్పగింది. 2వ తారీఖు జూన్ 2014 అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీకి అప్పగింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు. ఈ రాష్ట్ర అప్పు మహబూబ్ నగర్లో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ ఇనాగ్రేట్ అవుతాయి. అట్లే జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే నాతో పాటుగా ఇతర శాసనసభ్యులతో పాటు రైతు సదస్సులు ఉంటాయి. ఆ సదస్సుల్లో నిష్ణాతులు, వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు వస్తారు. అట్లాగే రైతుతో కూడా మాట్లాడిస్తారు. అక్కడ వివిధ రకాల వ్యవసాయం సంబంధించిన అధునాతనమైన పంటలు కావచ్చు, కామర్స్ క్రాప్స్ కావచ్చు, వీటన్నిటి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ప్రెజెంటేషన్, ప్రొఫెసర్స్ ఉంటారు, సైంటిస్ట్ ఉంటారు, రైతులు కూడా మాట్లాడతారు వేదిక వల్ల. సో ఇందులో 11 ఇనాగ్రేషన్ ఉంది. అలాగే 28 ఉంటుంది, 29 ఉంటుంది. 30వ తారీఖున సాయంకాలం 4 గంటలకు 4ంటికి ఆ యొక్క రైతు పండుగ కార్యక్రమానికి లక్షలాది మంది పాల్గొంటారు. తరలి రావాలని చెప్పి అందరూ కూడా చేస్తూ ఉన్నాం. ఈనాడు స్ప్రింక్లర్ ఎన్ని పనిచేసినారు కదా, స్ప్రింక్లర్స్ ఇస్తూ ఉన్నాం, డ్రిప్ ఇస్తూ ఉన్నాం, ఇంకా సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ గడిచిన 10 సంవత్సరాల్లో ప్రకృతి వైపరీత్యాలు, అది వరదలైనా కరువైనా వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఆ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఏర్పడింది. ఇట్లా అంటే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, రకరకాల చేస్తాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మార్పేసింది, ఏమి చేయలేదు, అన్నీ కూడా కూలపడేసింది. ఇలా అవన్నీ ఇస్తున్నందుకు ఈ రోజున ఈ యొక్క సంబరాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో పెద్ద ఎత్తున జిల్లా రైతాంగం పాల్గొనే కార్యక్రమం జరగాల. దీనికి ఇందులో అందరూ రైతులు, రైతు సంఘాలు, వివిధ సంస్థలు ఉన్నాయి, మార్కెట్ చైర్మన్స్ కావచ్చు, సింగిల్ విండోస్ కావచ్చు, రకరకాల అలాగే అందరూ కూడా రైతులే.
ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇతర పార్టీ ఎవరైనా అందరు రైతులే, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రైతులందరూ కూడా వస్తారు, రావాలా ఇలా పాల్గొనడం. అట్లాగే ఈ రోజున సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం. నేను చూసి కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో రైతులు వడ్లు కొనుగోలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారే ఆనాడు కూడా చెయ్యని ఈనాడు మా ప్రభుత్వం చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, దేశంలో సోనియా గారికి గారి నాయకత్వాన ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నా నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వచ్చిన, అట్లాగే 40,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఒకేసారి ఒకే పర్యాయం 18,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా మిగిలింది కూడా ఈ యొక్క రైతు పండుగ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రైతు పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం చేసుకుంటున్న సందర్భంలో ఈ యొక్క సభగా చేసుకుంటూ ఉన్నాం సెలబ్రేషన్. ఎందుకంటే ప్రతిపక్షం ఎవరు మాట్లాడుతుంది అంటే ప్రజాస్వామ్య పరిపాలన లేదు, ప్రగతి భవన్ రావాలంటే వాళ్ళకి అవసరం వాళ్ళకి పిలుచుకుంటేనే పోవాలి, ఎవరికి ఎట్టలేదు. ఆఖరి సెక్రటరీకి పోవాలని ఎవరికి ఎట్టలేదు. ఇలా పరిస్థితి సెక్రటరీకి రోజు వందలాది మంది వేల మంది వస్తూ ఉన్నారు. అంటే అధికారులు వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు కలుస్తారు. అట్లాగే ప్రగతి భవన్ అయినా ఉంటుంది. అక్కడ ప్రతి వారం కూడా దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం చేస్తూ ఉంటాం. మరి ప్రతిపక్ష పార్టీలను యువకులకు అపాయింట్మెంట్ అసలు మాట్లాడడం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఈరోజు ఎవరైనా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రినైనా ఉప ముఖ్యమంత్రి మంత్రులైనా ఎవరైనా ఎప్పుడైనా కలుసుకుంటుంది కదా. గత ఈనాడు ఉన్నదా? కేసీఆర్ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో 6 నెలల పబ్లిక్ మీటింగ్ పెడితే ఆ పబ్లిక్ మీటింగ్లో ఎవరు మాట్లాడకూడదు. ఆయన వచ్చిన తర్వాతనే ఏమంటారు లెఫ్ట్ రైట్ మహమూద్ అలీ కూడా కేశవరావు ఎవరు మాట్లాడకూడదు. అది ఆయన వచ్చిన తర్వాతనే 2 నిమిషాలు అంటే ఏమంటారు అది బట్ల ఓటు 60,000 ఓట్లు కాలేదని మాట్లాడారు. అయినా కూడా మీకు ఓడదెబ్బని చెప్పడం తెలియదు. ఊట్లరా ఎత్తలేనోడు ఏటలా ఎత్తన్నాడు అంటే పక్షపాతం వచ్చినోడు మరి తినడానికి రాదు వాడు కలిపెట్టాలి. వాళ్ళు ఏటలా అయితే తింటుంది. మీరు ఉన్న 7 రైతు బంధు ఇవ్వడానికి రింగ్ రోడ్ అమ్ముతుంది. ఏ స్కీమ్ చెప్పిన ఏ స్కీమ్ అమలు చేయలే. అడ్డగోలుగా కాంట్రాక్ట్ చేసాం. ఆ కాంట్రాక్ట్ పట్టుకొని కలిస్తే 1 2 కట్టించారు. అది కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఒకటి గట్టిగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, 2 సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కొన్ని ఓన్లీ ఆ పట్టణంలో ఒక వరపట్టి కావచ్చు, ఆ మాయనగర్లో కనపడి పట్టణం కనపడి రామానగర్ అది కూడా కాంట్రాక్టర్స్కి వీళ్ళకు అక్కడ అప్పగించి వాళ్ళ ద్వారా కట్టించింది. నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు అప్పు ఇస్తారు. 10 సంవత్సరాలు ఇచ్చిందా? ఇంత చేసి దళిత బంధు అని మీ సవాలుకు నేను జవాబు ఇస్తా ఉన్నాను. నేను రెడీ ఉన్నా. అంటే ప్రజల్ని వాస్తవాల నుంచి మరిపించి ప్రజల్ని ప్రకృతితో పట్టేటువంటి చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది వాస్తవం కదా. పోనీ ఈ పరిపాలన సగం ఉందంటే రెండవది ఆర్థికంగా చూస్తే ఇది మరి ఇంటి అప్పులు చేసి 2 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా గతంలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నారా? 10 సంవత్సరాల కింద కేసీఆర్ పెట్టి నేను ఆనాడు నేను కూడా టీఆర్ఎస్ ఉన్నా కదా. ఆ ముఖ్యమంత్రి చెప్పి ఏమన్నాడు? మా మేనిఫెస్టో అంటే పార్టీ మేనిఫెస్టో అంటే మాది భగవద్గీత ఖురాన్ అని మాట్లాడింది. మిగతా పార్టీకి కాదు, ఎన్నికలకు చెత్తగుంట పడేస్తున్నాడు. నేను సూచన తప్పకుండా అమలు చేస్తాను. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను.
ఎక్కడైనా ఎంతమందికి ఇచ్చారని ఇచ్చారు, ఎంతమంది ఇచ్చారు. ఆ కాస్త కూర్చొని మన గులాబ్ నగర్లో కొన్ని గ్రామాలు ఇచ్చారు, 100 గ్రామాలు పెద్దబడి ఎక్కడైనా ఇచ్చిందా రాష్ట్రం పెద్దబడి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఎక్కడైనా ఇచ్చిందా, ఇస్తే ఎంతమందికి ఇచ్చారు. నాకు తెలిసి పాలమూరు జిల్లాలో కలిపి సుమారుగా అయితే 70 సంవత్సరాల పరిపాలన చేస్తే సుమారు మరి 14 మంది 16 మంది కుటుంబం పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం మొత్తం కలిపి 70,000 కోట్లు ఉంటాయి. 70,000 తక్కువనే, 60,000 కోట్లు అప్పుడు. నెలకు ఆనాటి ప్రభుత్వాలు చెల్లిస్తున్న వడ్డీ నెలకు సుమారుగా అంత 400 కోట్లే వడ్డీ. మరి 10 సంవత్సరాల మీ ఏలుబడి 70,000 కోట్లు అప్పుపోయి విమర్శ చేస్తాము. ఏం చేసింది అంటే ఏంటంటే కంచే చేను మీద సాగు ఒకటి, దొంగే దొంగ అన్నట్టుగా మనం విన్నాం. మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే మళ్ళీ ఒకసారి యావత్ పాలమూరు జిల్లానే కాదు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి, అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి స్పష్టంగా మళ్ళీ ఒకసారి ఉండబడుతూ చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం గొప్పగా ఆర్భాటం చేసుకున్నది, మేము ఏదో గొప్పగా ఉద్ధరించినాం, పొడిచినాం, నరికినాం అని చెప్పని జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుంటూ గొప్ప పరిపాలన. గొప్ప పరిపాలన ఎట్లయినా ఇంకా స్పష్టంగా కనబడతాం. ధనిక రాష్ట్రం మీ చేతికి అప్పగించిన తర్వాత 1కి 100 సార్లు కేసీఆర్ అన్నాడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. వాస్తవమే, అదొకటే కనుక చెప్పింది. వాస్తవమే ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రాన్ని మీ చేతికి అప్పగింది. 2వ తారీఖు జూన్ 2014 అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీకి అప్పగింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు. ఈ రాష్ట్ర అప్పు మహబూబ్ నగర్లో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ ఇనాగ్రేట్ జరుగుతాయి. అట్లే జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే నాతో పాటుగా ఇతర శాసనసభ్యులతో పాటు రైతు సదస్సులు ఉంటాయి. ఆ సదస్సుల్లో నిష్ణాతులు, వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు వస్తారు. అట్లాగే రైతుతో కూడా మాట్లాడిస్తారు. అక్కడ వివిధ రకాల వ్యవసాయం సంబంధించిన అధునాతనమైన పంటలు కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, వీటన్నిటి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ప్రెజెంటేషన్, ప్రొఫెసర్స్ ఉంటారు, సైంటిస్ట్ ఉంటారు, రైతులు కూడా మాట్లాడతారు వేదిక వల్ల. సో ఇందులో 11 ఇనాగ్రేషన్ ఉంది. అలాగే 28 ఉంటుంది, 29 ఉంటుంది. 30వ తారీఖున సాయంకాలం 4 గంటలకు 4ంటికి ఆ యొక్క రైతు పండుగ కార్యక్రమానికి లక్షలాది మంది పాల్గొంటారు. తరలి రావాలని చెప్పి అందరూ కూడా చేస్తూ ఉన్నాం. ఈనాడు స్ప్రింక్లర్ ఎన్ని పని చేసినారు కదా, స్ప్రింక్లర్స్ ఇస్తూ ఉన్నాం, డ్రిప్ ఇస్తూ ఉన్నాం, ఇంకా సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ గడిచిన 10 సంవత్సరాల్లో ప్రకృతి వైపరీత్యాలు, అది వరదలైనా కరువైనా వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఆ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండే ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఏర్పడింది. ఇట్లా అంటే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, రకరకాల చేస్తాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంతో మార్పేసింది, ఏమి చేయలేదు, అన్నీ కూడా కూలపడేసింది. ఇలా అవన్నీ ఇస్తున్నందుకు ఈ రోజున ఈ యొక్క సంబరాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో పెద్ద ఎత్తున జిల్లా రైతాంగం పాల్గొనే కార్యక్రమం జరగాల. దీనికి ఇందులో అందరూ రైతులు, రైతు సంఘాలు, వివిధ సంస్థలు ఉన్నాయి, మార్కెట్ చైర్మన్స్ కావచ్చు, సింగిల్ విండోస్ కావచ్చు, రకరకాల. అలాగే అందరూ కూడా రైతులే. ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇతర పార్టీలు ఎవరైనా అందరూ రైతులే. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రైతులందరూ వస్తారు, రావాలా, ఇలా పాల్గొనడం. అట్లాగే ఈ రోజున సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం. నేను చూసే కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో రైతులు వడ్లు కొనుగోలు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారే ఆనాడు కూడా చెయ్యని ఈనాడు మా ప్రభుత్వం చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన దేశంలో సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ నాయకత్వాన ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్న నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వచ్చిన, అట్లాగే 40,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఒకేసారి ఒకే పర్యాయం 18,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా మిగిలింది కూడా ఈ యొక్క రైతు పండుగ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రైతు పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ యొక్క సభగా చేసుకుంటూ ఉన్నాం సెలబ్రేషన్. ఎందుకంటే ప్రతిపక్షం ఎవరు మాట్లాడుతుంది